చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే బిట్స్ చూద్దాం. హితోక్తి శతకం రచించిన కవి. హితోక్తి శతకం రచించిన కవి. ఆన్సర్ని కామెంట్ చేయండి. హితోక్తి శతకం రచించిన కవి. ఆన్సర్ ఆప్షన్ ఏ గద్దల శామ్యూల్. నెక్స్ట్ బిట్. ఏలమి అను పదానికి అర్థం. ఏలమి అను పదానికి అర్థం. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఏలమి అను పదానికి అర్థం. ఆన్సర్ ఆప్షన్ 3 సంతోషం. నెక్స్ట్ బిట్. దిటవు పర్యాయ పదాలు. దిటవు అనే పదానికి పర్యాయ పదాలు. ఆన్సర్ని కామెంట్ చేయండి. దిటవు అనే పదానికి పర్యాయ పదాలు. ఆన్సర్ ఆప్షన్ 3 ధైర్యము శక్తి. నెక్స్ట్ బిట్. విత్తం పదానికి ప్రకృతి. విత్తం పదానికి ప్రకృతి. విత్తం పదానికి ప్రకృతి. ఆన్సర్ ఆప్షన్ 4 విధం. నెక్స్ట్ బిట్. చైతన్యం పదానికి నానార్థ పదాలు. చైతన్యం పదానికి నానార్థ పదాలు. ఆన్సర్ని కామెంట్ చేయండి. చైతన్యం పదానికి నానార్థ పదాలు. ఆన్సర్ ఆప్షన్ 1 తెలివి ప్రాణం. నెక్స్ట్ బిట్. క్రింది పదాలలో జాతీయాన్ని గుర్తించండి. ఆన్సర్ని కామెంట్ చేయండి. జాతీయాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 తలలో నాలుక. నెక్స్ట్ బిట్. పైనొక పలక కిందొక పలక పలకల నడుమ మెలికల గిలక. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 నాలుక. ఇది పొడుపు కదండి. నెక్స్ట్ బిట్. రాము ఎర్రని చొక్కా తొడుక్కున్నాడు. ఈ వాక్యంలో విశేషణం గుర్తించండి. ఈ వాక్యంలోని విశేషణాన్ని గుర్తించండి. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఎర్రని. నెక్స్ట్ బిట్. విద్య చేత వర్ధిల్లుము. ఈ వాక్యంలో గల విభక్తి. ఆన్సర్ని కామెంట్ చేయండి. విద్య చేత వర్ధిల్లుము. ఇక్కడ చేత వచ్చింది కాబట్టి తృతీయ విభక్తి. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్. స్త్రీలను సంబోధించే పదాలు. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 మహతీ వాచకాలు. నెక్స్ట్ బిట్. కామ అనగా. ఆన్సర్ని కామెంట్ చేయండి. కామ అనగా. కామ అనగా. ఆన్సర్ ఆప్షన్ 2 స్వల్ప విరామ చిహ్నం. నెక్స్ట్ బిట్. అందరూ అనే పదం దేనికి చెందినది. అందరూ అనే పదం దేనికి చెందినది. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 బహువచనం. నెక్స్ట్ బిట్. కింది వానిలో సంశ్లేషాక్షర పదం. కింది వానిలో సంశ్లేషాక్షర పదం. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 4 ద్రష్ట. ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు వస్తే అది సంశ్లేషాక్షరం. నెక్స్ట్ బిట్. కింది వానిలో సరళ పదాన్ని గుర్తించండి. కింది వానిలో సరళ పదాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 పలక. నెక్స్ట్ బిట్. ఒకే పదం పూర్వ పర పదాలుగా ఉన్నప్పుడు పరపదం. ఒకే పదం పూర్వ పర పదాలుగా ఉన్నప్పుడు పరపదం. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆమ్రేడితం. ఆమ్రేట్ల సంధి సూత్రం ఇది. పరపదాన్ని ఆమ్రేడితం అంటాం. నెక్స్ట్ బిట్. సకలైక్యం పదంలో ఉన్న సంధి. సకలైక్యం పదంలో ఉన్న సంధి. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 4 సకల ప్లస్ ఐక్యం. అకారానికి ఐకారం పరమైంది కాబట్టి సూత్రం ప్రకారం వృద్ధి సంధి. నెక్స్ట్ బిట్. బాల్య క్రీడలు ఏ సమాస పదం. బాల్య క్రీడలు ఏ సమాస పదం. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 4 సప్తమి తత్పురుష సమాసం. బాల్య క్రీడలు బాల్యం నందలి క్రీడలు సప్తమి తత్పురుష సమాసం. నెక్స్ట్ బిట్. ఉత్పలమాల పద్య గణాలు. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఉత్పలమాల పద్య గణాలు. ఆన్సర్ ఆప్షన్ 2 భరణ బబరవ. నెక్స్ట్ బిట్. పద్యంలో కానీ పద్యపాదంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతమైతే అది ఏ అలంకారం. ఆన్సర్ని కామెంట్ చేయండి. పద్యంలో కానీ పద్యపాదంలో కానీ ఒకటి కంటే ఎక్కువ హల్లులు పునరావృతమైతే అది ఏ అలంకారం. ఆన్సర్ ఆప్షన్ 4 వృత్యానుప్రాస.
నెక్స్ట్ బిట్ ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో. ఇది ఏ వాక్యమో ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఆశ్చర్యాత్మక వాక్యం. నెక్స్ట్ బిట్ మెథడ్ నుంచి ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికను తేడాలను గ్రహించడం దేనిని తెలియజేస్తుంది? ధ్వనులకు మధ్య ఉన్న ఉచ్చారణలోని పోలికను తేడాలను గ్రహించడం. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1 అవగాహన. తేడాలు పోలికలు గ్రహించడం అనేది అవగాహనకు సంబంధించింది. నెక్స్ట్ బిట్ వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడని పదం. ఆన్సర్ని కామెంట్ చేయండి. వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడిన పదం. ఆన్సర్ ఆప్షన్ 4 శ్రవణం. నెక్స్ట్ బిట్ ఒక గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వారి చేతే ఆ కథను తిరిగి చెప్పించడం అనేది ఈ పద్ధతి. ఆన్సర్ని కామెంట్ చేయండి. గద్యాంశాన్ని ఒక కథలా విద్యార్థులకు తెలియజేసి వారి చేతే ఆ కథను తిరిగి చెప్పించడం. ఆన్సర్ ఆప్షన్ 3 కథన పద్ధతి. నెక్స్ట్ బిట్ డింగ్డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1 మ్యాక్స్ ముల్లర్. నెక్స్ట్ బిట్ దేశపటాలు అనేవి ఏ ఉపకరణాలు? కామెంట్ చేయండి ఆన్సర్ని. దేశపటాలు అనేవి. ఆన్సర్ ఆప్షన్ 2 దృశ్య ఉపకరణాలు. నెక్స్ట్ బిట్ విద్యార్థుల అభ్యసన స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలను చేపట్టి ప్రగతిని సాధించడానికి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ. ఆన్సర్ని కామెంట్ చేయండి. విద్యార్థుల అభ్యసన స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అని అడిగారు. సో ఆన్సర్ ఆప్షన్ 4 నిరంతర సమగ్ర మూల్యాంకనం. సో థ్యాంక్ యూ.